రాష్ట్రంలోనే తొలి ఎడ్యుకేషనల్ హబ్ను ఏ జిల్లాలో నిర్మించారు? ఆన్సర్ సిద్దిపేట. ప్రపంచ గుర్తింపు పొందిన వెండితో వస్తువులు తయారు చేసే శిలగ్రి కళ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ కరీంనగర్. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ ఎనమాముల మార్కెట్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ వరంగల్ అర్బన్. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చి ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ మెదక్. సుగంధ ద్రవ్యమైన రూసా గడ్డి లభించే జిల్లా ఏది? ఆన్సర్ నిజామాబాద్. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ అంకాపూర్. తెలంగాణలో అత్యధిక పాల ఉత్పత్తి చేసే జిల్లా ఏది? ఆన్సర్ జనగామ. వ్యవసాయ సాగు విస్తీర్ణంలో మొదటి స్థానంలో గల జిల్లా ఏది? ఆన్సర్ నిజామాబాద్. అత్యంత పిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ఆధారంగా నిర్మించిన పూర్ణ చిత్ర దర్శకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి రాహుల్ బోస్. పూర్ణ చిత్రాన్ని రాహుల్ బోస్ అని నిజాం సాగర్ పోచారం ప్రాజెక్టులు ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ కామారెడ్డి. ఉత్తర తెలంగాణ మండలం వ్యవసాయ పరిశోధనా కేంద్రం పైన పొలాస ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ జగిత్యాలలో ఉంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో. ప్రసిద్ధి చెందిన శాతవాహనుల రాజధాని కోటిలింగాల ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ రామప్ప దేవాలయం ఏ జిల్లాలో ఉంది? జయశంకర్ భూపాలపల్లి. వీరభద్రస్వామి దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ మహబూబాబాద్. లక్ష్మీనరసింహస్వామి దేవాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో ఉంది. కృష్ణానదిపై తెలంగాణలో మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ జోగులాంబ గద్వాలలో ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఇత్తడి కళ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్
జనగామలో ఉంది. ఏ ఆలయంను రెండవ అన్నవరం అని పిలుస్తారు? ఆన్సర్ శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయంను అన్నవరం అంటారు. రెండవ అన్నవరం. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎక్కడ ఉంది? పెద్దపల్లి.